జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇక పోతే మకర రాశి. ఈ మకర రాశి వారికి పరాభవ సంస్థలో ఉండేటువంటి గ్రహరీత్యా దోషాలు, వాటికి పరిహారాలు, దాంతోపాటు ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, యోగించే గ్రహాలు చూసినట్టయితే కనుక ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా మకర రాశి వారికి యోగించే గ్రహం ఏంటంటే కనుక శుక్రగ్రహం, రెండోది రవి గ్రహం, మూడోది బుధ గ్రహం, నాలుగోది శుక్రగ్రహం, నాలుగోది వచ్చేసి కేతు గ్రహం. ఈ 4 గ్రహాలు కూడా మీకు ఆ శుభదృష్టి మలుచుకునేలా ఉన్నాయి. కాబట్టి మీరు పెళ్లి యోగ్యత ఉంటుంది. ఒకసారి కూడా పెళ్లి కానివారు, మకర రాశి వారు పుట్టిన తర్వాత ఒకసారి కూడా పెళ్లి కాలేదు అనుకుంటే కనుక వారు ఈ యొక్క జూన్ 17వ తారీఖు తర్వాత, ఏది 2026 సంవత్సరం జూన్ 17వ తారీఖు తర్వాత పెళ్లి యోగ్యత కనిపిస్తూ ఉంది. అది ఎవరికంటే కనుక 22 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మకర రాశి వారు ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నారో వారికి పెళ్లి యోగ్యత ఉంది. పెళ్లి అయిన వారికి అయితే కనుక సంతాన యోగం ఉంది. కాబట్టి ఆ రకంగా వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అది కూడా వారి యొక్క జాతక ప్రకారంగా కూడా పర్సనల్ హరోస్కోప్ అంటే వ్యక్తిగత జాతకం కూడా చూపించినట్టయితే మీకు గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, దశాంత దశలు ఏమున్నాయి, మీ మీద చెడు దృష్టి ఉందా, చెడు ఘోషం ఉందా చూసుకొని దాని దగ్గర పరిహారాలు అయితే చేసుకోవచ్చు. అది సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదిస్తే మీకు ఆ యొక్క యోగ్యత ఉంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం మీకు బుధాదిత్య యోగం, హంసనందిని యోగం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ హంసనందిని యోగం జూన్ 17 నుంచి మొదలయ్యేసి జూలై 16 వరకు యోగ్యత ఉంటుంది. అలానే బుధాదిత్య యోగం మే 15 నుంచి జూన్ 15 వరకు కూడా యోగ్యత మీకు ఉంటుంది. అలానే సెప్టెంబర్ 16 తారీఖు నుంచి మీకు గురు చండాల యోగం కూడా 6 రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఒక గ్రహాలన్నీ కూడా మీకు యోగించాలంటే మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా వారంలో ఒకసారి మీరు పాజిటింగ్ ఉండండి. పాజిటింగ్ ఉంటే మీకు అన్ని రకాల అంటే ఆరోగ్యం సహకరిస్తేనే మీరు పాజిటింగ్ ఉండాలి. ఆ తర్వాత రోజున మరుసటి రోజున మీరు కాయగూరలన్నీ కూడా మోయినని చెప్పేసి కాయగూరలన్నీ మనకి పండు ఫలాలు, అలానే బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు లాంటివి తీసుకొని వెళ్ళేసి ఏదైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి వారి పంతులు గారికి, అర్చకుల వారికి, అయ్యవారికి, అక్కడ ఉన్నవారికి దానం ఇవ్వండి. వండుకొని తినండి పంతులు గారు అని చెప్పి ఇచ్చేయండి. అలా మోయిను అంటారు. అలాంటి దానం ఇవ్వడం ద్వారా మీకు గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా మీకు దశాంత దశలు కూడా అన్ని కలిసి వచ్చేలా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇక మీరు ప్రతినిత్యం కూడా చేసుకోవాల్సినటువంటి దోషాల పరిహారాలు ఏంటంటే కనుక నిమ్మకాయ దీపం ప్రతినిత్యం కూడా ఇంట్లో అయినా సరే మీరు నిమ్మకాయ దీపం పెట్టండి. నిమ్మకాయ దీపం అంటే ఎలా పెట్టాలి అనుకుంటే కనుక 2 బద్దలు కోసి ఆ బద్దని వెనక్కి మడిచేసి దానిలో కోకోనట్ ఆయిల్ వేసేసి ఒత్తి 2 వేయాలి. 2 ఒత్తిలేసి దీపారాధన చేయండి. ఈ దీపారాధన మీకు లక్ష్మీ దీపం అంటారు అన్నమాట. దీన్ని లక్ష్మీ కటాక్షం మీకు ఖచ్చితంగా వస్తుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది.